సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. తుని ఘటన నిందితుడు నారాయణ కొడుకు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. నా తండ్రి చేసిన దానికి తగిన శాస్తే జరిగిందని చెప్పాడు. నా తండ్రి చేసిన తప్పుకు ఇప్పుడు మేము శిక్ష అనుభవిస్తున్నామని చెప్పాడు. ఆడపిల్ల మీద చేయేస్తే నారాయణకు పట్టిన గతి అందరికీ పట్టాలి. అతను చేసినటువంటి పనికి ఇప్పుడు మా మీద కొంతమంది ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాడు. తమ కుటుంబంపై ట్రోల్స్ ఇక ఆపండి అంటూ ఆయన కోరుతా ఉన్నాడు. మనందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనమైంది. తునిలో ఒక బాలికకు సంబంధించి నారాయణ తాత వయసున్నటువంటి నారాయణ మనవరాలు వయసున్నటువంటి ఆ బాలికతో చేసినటువంటి ఆ దారుణ ఘటన మొత్తం రాష్ట్రం మొత్తం ఒక అగ్నిగోళంలాగా ఈ వార్త అనేది వ్యాపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా గొంతెత్తినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అతనికి స్థానికులు, కుటుంబ సభ్యులు దేశశుద్ధి చేయడం, తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడం, తర్వాత కోర్టుకు తీసుకెళ్తున్న క్రమంలో అతను చెరువులో దూకేసి సూసైడ్ చేసుకున్న పరిస్థితి. కాబట్టి ఆ స్థానిక చెరువులో అతని మృతదేహం లభ్యం అయిన తర్వాత అతని మరణ వార్త విన్న తర్వాత కుటుంబ సభ్యులు కొంత కన్నీరు పెట్టుకున్నారు. వాళ్ళ కూతురైతే ఇది సోషల్ మీడియాలో ఎందుకు ట్రోల్ చేస్తూ ఉన్నారు, మా తండ్రిని ఆ విధంగా మీరు సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆమె కొంత బాధతో, ఆమె కొంత ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు కూడా తండ్రి చనిపోయినప్పుడు కాబట్టి కూతురుగా బాధ ఉంటుంది. అలాగే కొడుకు కూడా రియాక్ట్ అయ్యాడు ఈ కేసుకు సంబంధించి. ఆ కొడుకు కూడా మాట్లాడాడు. కూతురు వర్షన్ ఆ విధంగా ఉంటే కొడుకు మాత్రం చాలా స్పష్టంగా, కొడుకు కోడలు ఇద్దరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, తన తండ్రి చేసింది తప్పు, తన తండ్రి చేసిన దానికి తగిన శాస్తి అయితే జరిగింది, దానివల్ల తాము శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నాం అంటూ కొడుకు సురేష్ చెప్పినటువంటి పరిస్థితి. ఏ ఆడపిల్ల మీద చేయేసిన నారాయణకు పట్టిన గతి అంటే నా తండ్రికి పట్టిన గతే ప్రతి ఒక్కరికి పడుతుంది, అందరూ జాగ్రత్తగా ఉండాలి అని చాలా స్పష్టంగా ఎక్కడో కూడా వెనకేసు రాలా. తప్పు జరిగింది, తప్పు చేశాడు, ప్రపంచం చూసింది కాబట్టి శిక్ష అనుభవించాడు, తగిన శాస్తి జరిగిందని ఆయన తండ్రిని ఉద్దేశించి మాట్లాడిన పరిస్థితి. ఎస్, కొడుకు కరెక్ట్గా రియాక్ట్ అయ్యాడు. కొడుకు చాలా క్లియర్గా చెప్పాడు ఒక మాట, ఆడపిల్ల మీద రాష్ట్రంలో ఎవ్వడు చెయ్యేసినా ఇదే గతి పడుతుందని కూడా చాలా స్పష్టంగా తండ్రిని ఉద్దేశించి కూడా మాట్లాడిన పరిస్థితి. కాబట్టి రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో నారాయణ లాంటి వాళ్ళు, సో వాళ్ళకి ఏ గతి పడుతుంది, ఎంత సీరియస్గా యాక్షన్స్ ఉంటాయి ఈ ప్రభుత్వంలో అన్నది కూడా చాలా స్పష్టంగా. ఎందుకంటే పోక్సో యాక్ట్ పెట్టేశారు, మళ్ళీ బెయిల్ రాదనమాట. మైనర్ బాలిక మీద ఈ విధంగా చేస్తే ఇంత దారుణంగా శిక్షలు ఉంటాయి, ప్రపంచం ఇంత దారుణంగా వాళ్ళని చూస్తుంది, నీచంగా చూస్తుంది అన్న విషయం వాళ్ళకి తెలిసి రావాలి. ఇప్పుడు నారాయణ ఘటన ఒక ఉదాహరణగా నిలిచింది. ఎవడన్నా సరే ఒక అమ్మాయి మీద చెయ్యి వేయాలంటే గజగజ వణికిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. దుష్టుల ఆట కట్టిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా పోక్సో యాక్ట్ పెట్టి చూపించింది. ఇప్పుడు ఈ కేసులో కొడుకు కోడలు చాలా క్లియర్గా స్పందించారు. తండ్రి అయినా సరే ఎవరైనా సరే ఇదే గతి పడుతుందని కూడా చెప్పారు. కూతురు మాత్రం నిన్న మనం ఆ వీడియో కూడా చూసాం. ఆమె ఏం చెప్తా ఉంటుంది, ఏమైనా ప్రూఫ్ ఉందా అంటుంది. మొత్తం జనం అంతా చూశారు, ఒక స్థానికుడు రికార్డ్ చేయటం వల్ల ఇది అందరికీ తెలిసింది, లేదంటే తెలీదు. గతంలో 3-4 సార్లు అట్లాగే తీసుకెళ్ళాడంట. ఇప్పుడు అది రికార్డు కావటం వల్ల, అందరికీ సోషల్ మీడియాలో వైరల్ కావటం వల్ల నారాయణ ఎలాంటి వాడు అన్నది తెలిసింది. ఆమె నారాయణ కూతురు మాత్రం ప్రూఫ్లు ఏంటి, కోర్టు ఏమన్నా చెప్పిందా, కోర్టులో ఆధారాలు ఏమన్నా పోలీసులు ప్రొడ్యూస్ చేశారా, ఓకే, ఎందుకంటే కూతురు కాబట్టి తండ్రి పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమతో చనిపోయాడు కాబట్టి ఆ ఆందోళనతో మాట్లాడుండొచ్చు. కానీ ఆ విధంగా అనటం మాత్రం 1-2 సార్లు ఆలోచించి అనాల్సిందే. ఇంకొకటి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేశారు మా తండ్రి గురించి, అవన్నీ తీసేయాలని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎందుకు తీస్తారు? పోస్టులు పెట్టిందే ఇలాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి, ఆడపిల్లల తల్లిదండ్రులు ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి కదా. మీడియా బాధ్యత అది. సోషల్ మీడియా పోస్టులు పెట్టింది దానికోసం. ఇంకొకటి చేయాలంటే భయపడాలి. ఎవరన్నా చేస్తే మనం ఇట్లా ఈ విధంగా ట్రోల్ అయిపోతాం, వైరల్ అయిపోతాం, మన బతుకు బస్టాండ్ అయిపోతుందని చెప్పి ఆ భయం రావాలిగా. భయం రావాలంటే ప్రతి ఒక్కరికి ఘటన గురించి తెలియాలి. కాబట్టే సోషల్ మీడియాలో కావచ్చు ఉధృతంగా దీన్ని ప్రసారం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ కొడుకు మాత్రం చాలా కరెక్ట్గా క్లియర్గా రియాక్ట్ అయ్యాడండి. తండ్రి అయినా సరే వెనకేసుకు రాలా,
తప్పు చేశాడు, గతి పట్టింది అని మాట్లాడాడు. ఒకసారి విందాం మనం కూడా. కొంచెం బాధాకరం అయినా సరే గవర్నమెంట్ చేసింది ఏంటంటే చాలా కరెక్ట్. ఇదే విషయం ఏంటంటే ఇదే పని ఏ ఆడపిల్లకి జరిగినా సరే ఇలాగే చేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఏంటంటే మా ఫ్యామిలీ పరంగా కొన్ని ట్రోల్స్ వచ్చాయి. ఆడపిల్లలు ఎవరైనా ఆడపిల్లండి, మరి ఆడపిల్ల అన్యాయం జరిగినప్పుడు మా ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారండి? ప్రతి ఫోటో చిన్న అదే పిల్లవని లేదు, చెల్లెని లేదు, అందరికీ కూడా పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. దానివల్ల మేము చాలా మానసికంగా గురి అవుతున్నాం. సార్ లోకేష్ గారు మా నాన్నగారు ఏదో అయిపోయారు, ఆయన తప్పుకి ఏదో ఆయన ప్రత్యక్షం గురయ్యారు. కానీ మరి మా ఆడవాళ్ళు కూడా సేమ్ అదే పరిస్థితి ఎదురైతే అండి ఈ ట్రోల్స్ వల్ల దీనికి ఎవరు బాధ్యులు అవుతారు సార్? మరి మీరు వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటారా లేదండి? మాకు కావాలి సార్, వాళ్ళ మీద మీరు చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్ లోనూ కూడా ఇలాంటి ఎదవలు ఎవరో ఒకరు ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళందరికీ కూడా ఎదురెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఇదే ప్రతి ఒక్క విషయంలో ఆడపిల్ల జోలికి ర్యాగింగ్ చేసిన, ఒక ఆడపిల్ల మీద చెయ్యేసిన ప్రతి ఒక్కడికి ఇదే జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నాకు ఈ ఒక్క న్యాయం చేయండి. నా ఫ్యామిలీని రోడ్డుకి లాగేశారు సార్. నా చిన్న పిల్లలతో పాటు మమ్మల్ని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఆ వీడియోలు పెట్టిన వాళ్ళ మీద, మా మీద ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరి మీద కూడా మీరు కఠినమైన చర్యలు తీసుకుంటారని నేను మిమ్మల్ని బ్రతులాడుతున్నాను సార్. ఒకవేళ మేము స్క్రోల్ చేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నా వీడియో కానీ నా పిల్లల వీడియో కానీ బయటకు వచ్చిందా నేను అసలు మర్యాదగా ఊరుకోని. నేను ఇది రిక్వెస్ట్ పెట్టుకునేది ఏంటంటే, నేను మన సుపీరియర్స్ పైన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా నాన్న లోకేష్ అన్న గారికి మాత్రం నా విన్నపాన్ని నేను విలపించుకుంటున్నాను అంతవరకునే.